హాయ్ అండి అందరికీ. నోట్లో వేసుకుంటే కరిగిపోయే కారం బూందీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పులు శనగపిండి, 1 కప్పు రైస్ పిండి, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని పొడి పిండిని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా దోశ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని ఇలా బూందీ గంటలో వేసి ఇలా కొట్టాలి. ఇలా కొట్టడం వల్ల బూందీ తోకలు లేకుండా రౌండ్ గా నీట్ గా వస్తుంది. మనం బూందీని చేసేటప్పుడు ఆయిల్లో నిండా బూందీని వేయకూడదు. ఆయిల్లో కొంచెం ఖాళీ ఉంచి బూందీ వేసుకోవడం వల్ల బూందీ బాగా పొంగి తినేటప్పుడు కరకరలాడతాయి. బూందీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న కరివేపాకు, తగినంత కారం, పిండి కలిపేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని సాల్ట్ కొంచెం వేసుకొని కలుపుకోవాలి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే కరకరలాడే బూందీ రెడీ. వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.